అందరి అందరికీ నమస్కారం. మనం ఈ చిన్న బయో ఎంజైమ్ బాటిల్ తోటి మన ఇంటి మొత్తాన్ని ప్రకృతి సహజ సిద్ధంగా తయారు చేసుకోవచ్చు. ఎలానో తెలుసా? సో దీంట్లో ఏంటంటే నిమ్మకాయ తొక్కలు, కుంకుడుకాయ తొక్కలు, బత్తాయి తొక్కలు ఉంటాయి. ఈ బయో వేస్ట్ని 50 days ఫర్మెంట్ చేసి మనము ఈ బయో ఎంజైమ్ తయారు చేస్తాము. మీరు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీ ఫ్లోర్ని క్లీన్ చేసుకున్నప్పుడు చిన్నపిల్లలు ఆడతారు, ఒక్కసారి ఏదైనా కెమికల్స్తో క్లీన్ చేస్తే విఓసిఎస్ కెమికల్స్ అంటాం, గాల్లోకి ఎవాపరేట్ అయిపోయి మన లంగ్స్లో కూడా స్టోర్ అవుతాయి. అలా కాకుండా ఈ బయో ఎంజైమ్ లిక్విడ్ని ఒక 3-4 మూతలు వాటర్లో కలిపి మీ ఫ్లోర్ అంతా క్లీన్ చేసేయండి. నిమ్మకాయ స్మెల్లే వస్తుంది. ఇంకోటి, మీ లంగ్స్లోకి వెళ్ళినప్పుడు యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. పాయింట్ 2, మీ సర్ఫేస్, మీ డైనింగ్ టేబుల్ కానీ, తలుపులు కానీ, గ్లాసెస్ కానీ ఏవైనా ఇలాంటి ట్రిగ్గర్ తోటి పెట్టేసి మీరు క్లీన్ చేసుకోండి. ఒక్కసారి మీరు ఈ ట్రిగ్గర్ చూడండి. ఇలా మీరు స్ప్రెడ్ చేసినప్పుడు మీరు అనుకుంటారు ఇలా క్లీన్ చేస్తే అది రిఫ్లెక్ట్ అయ్యి గాలిలో నుంచి మన లంగ్స్లో స్టోర్ అవుతాయి. కానీ ఇలాంటి సహజ సిద్ధమైన వాటితో క్లీన్ చేసుకోవాలి. అంటే ఇలాంటి ఖాళీ బాటిల్ తీసుకొని 10% బయో ఎంజైమ్ పోసి 90% వాటర్ పోసి ఇలా అనుకొని మీ సర్ఫేస్ అంతా కూడా క్లీన్ చేసుకోండి. అప్పుడు మీ లంగ్స్లోకి ఎలాంటి టాక్సిక్ కెమికల్స్ వెళ్ళవు, యాంటీ ఇన్ఫ్లమేటరీగా పనిచేస్తుంది. థర్డ్ పాయింట్, మీ వాష్రూమ్స్లో ఖాళీ బకెట్లో వాటర్ పోసేసి ఇందులో బయో ఎంజైమ్ 5-6 మూతలు పోసేసి మీ వాష్రూమ్స్ అన్నీ క్లీన్ చేసుకోండి. నాలాలకు వెళ్ళేటప్పుడు ఎరువుగా మారిపోతుంది. ఇంకొకటి, మార్నింగ్ లేవగానే ప్రతి మదర్ కూడా ఇలాంటి దాంట్లో 10% బయో ఎంజైమ్ 90% వాటర్ పోసి మీ టైల్స్ అన్నీ కూడా స్ప్రే చేసండి. నానో లెవెల్లో. ఒకప్పుడు ఏంటంటే బాత్రూంలో వేప చెట్టు ఉండేది, ఇప్పుడు ఎలాంటివి లేవు, వాష్రూమ్ దూరంగా ఉండేది. కాబట్టి నానో లెవెల్లో, మైక్రో లెవెల్లో ఉండే బ్యాక్టీరియా కూడా మీ బాత్రూంలో డెడ్ అయిపోతుంది. బయో ఎంజైమ్ ఈజ్ మోర్ పవర్ఫుల్ అనమాట. డెడ్ అయిపోయి మంచి నిమ్మకాయ స్మెల్ వస్తుంది. అలా ఇంటిని సహజ సిద్ధమైన వాటితోటి క్లీన్ చేసుకొని ఇండోర్ ఆక్సిజన్ని కూడా ఎలాంటి కెమికల్స్తో నింపకుండా ఉంచడం అనేది చాలా ఇంపార్టెంట్. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం. మనం ఈ చిన్న బయో ఎంజైమ్ బాటిల్ తోటి మన ఇంటి మొత్తాన్ని ప్రకృతి సహజ సిద్ధంగా తయారు చేసుకోవచ్చు. ఎలానో తెలుసా? సో దీంట్లో ఏంటంటే నిమ్మకాయ తొక్కలు, కుంకుడుకాయ తొక్కలు, బత్తాయి తొక్కలు ఉంటాయి. ఈ బయో వేస్ట్ని 50 days ఫర్మెంట్ చేసి మనము ఈ బయో ఎంజైమ్ తయారు చేస్తాము. మీరు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, మీ ఫ్లోర్ని క్లీన్ చేసుకున్నప్పుడు చిన్నపిల్లలు ఆడతారు, ఒక్కసారి ఏదైనా కెమికల్స్తో క్లీన్ చేస్తే విఓసిఎస్ కెమికల్స్